Hello everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic లింగం మతం మరియు కులం 10th క్లాస్ సివిక్స్ బిట్స్. ఇంటి పని, పిల్లల పెంపకం మహిళల ప్రధాన బాధ్యత అని బాలబాలికలు నమ్మే విధంగా పెంచుతారు. ఇది చాలా కుటుంబాలలో డాష్ విభజనను ప్రతిబింబిస్తుంది. లింగ ఆధారిత శ్రమ విభజనను ప్రతిబింబిస్తుంది. డాష్ అనగా స్త్రీ పురుషులకు సమాన హక్కులు అవకాశాలు ఉండాలని నమ్మే మహిళ లేక పురుషుడు. స్త్రీవాది అనగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఉదాహరణకు డాష్ దేశాలైన డాష్ మరియు డాష్లో ప్రజా జీవితంలో మహిళా భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది. స్కాండినేవియన్ దేశాలైన స్వీడన్, నార్వే మరియు ఫిన్లాండ్లో అక్షరాస్యత రేటు పురుషులలో -% ఉంటే మహిళలలో శాతంగా ఉంది. పురుషులలో 76% ఉంటే మహిళలలో 54% ఉంది. ఒక సగటు మహిళ ప్రతిరోజు దాదాపు గంటలకు పైగాను ఒక సగటు పురుషుడు గంటల పాటు పనిచేస్తున్నారని 6 నగరాలలో సమయ వినియోగ సర్వే నివేదిక తెలుపుతుంది. ప్రతిరోజు మహిళ 7.5 గంటలకు పైగాను సగటు పురుషుడు 6.5 గంటలకు పైగా పనిచేస్తున్నారని. సమాన వేతన చట్టం ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం చెల్లించాలి. 1976 చట్టం ప్రకారం దేశంలో బాలబాలికల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది మగ శిశువులకు గల ఆడపిల్లల సంఖ్య 919గా మాత్రమే ఉంది. బాలల లింగ నిష్పత్తి 900 కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా. లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్యలో %, చేరుకోవడం అన్నది మొట్టమొదటిసారిగా సంవత్సరంలో జరిగింది. 14.36% చేరుకోవడం అన్నది 2019లో జరిగింది. రాష్ట్ర శాసనసభలలో వారి వాటా మహిళల వాటా %, కంటే తక్కువగా ఉంది. 5% కంటే తక్కువగా ఉంది. ఈ విషయంలో భారతదేశం ప్రపంచంలోని అట్టడుగు దేశాల సమూహంలో ఉంది. మరియు లోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కంటే భారతదేశం వెనుకబడి ఉంది. ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలోని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే. స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలలో వంతు సీట్లు మహిళలకు ప్రత్యేకించబడ్డాయి. 1/3 సీట్లు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలలో ప్రస్తుతం లక్షలకు పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారు. 10 లక్షలకు పైగా. లో మనం గమనించినట్లుగా ఎక్కువ మంది ప్రజలు ఒకే మతానికి చెందిన వారైనప్పటికీ వారు ఆ మతాన్ని అనుసరించే విధానంలో తీవ్రమైన విభేదాలు ఉండవచ్చు. ఉత్తర ఐర్లాండ్లో రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేమని చెబుతుండేవారు గాంధీ గారు. మతం నుంచి గ్రహించిన విలువలు రాజకీయాలకు మార్గదర్శకంగా ఉండాలని గాంధీ గారు నమ్మేవారు. నైతిక విలువలు మొదలైనవి కుటుంబ సంబంధిత చట్టాలు, వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం. దేశ విభజన సమయంలో మరియు కొన్ని భయంకరమైన మత కల్లోలాలకు లోనయ్యాయి. భారత్, పాకిస్తాన్లు. శ్రీలంకలో మతం, పాకిస్తాన్లో మతం, ఇంగ్లాండ్లో మతాలకు ఆయా దేశాలు ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా మన రాజ్యాంగం ఏ మతానికి ప్రత్యేక హోదా ఇవ్వదు. శ్రీలంకలో బౌద్ధ మతం, పాకిస్తాన్లో ఇస్లాం మతం, ఇంగ్లాండ్లో క్రైస్తవ మతాలు. మరియు నాయకర్ వంటి వారు కుల అసమానతలు లేని సమాజ స్థాపనకు ప్రతిపాదించి దానికోసం కృషి చేశారు. జ్యోతిబా పూలే, గాంధీజీ, బిఆర్ అంబేద్కర్ మరియు పెరియార్ రామస్వామి నాయకర్ కుల అసమానతలు లేని సమాజ స్థాపనను
ప్రతిపాదించి దానికోసం కృషి చేశారంట. శాతం ప్రకారం చూస్తే హిందువులు, జైనులు, క్రైస్తవుల జనాభా డాష్ నుండి స్వల్పంగా తగ్గింది. 1961 నుండి ప్రధానమంత్రి అత్యున్నత స్థాయి కమిటీ సచార్ కమిటీగా ప్రసిద్ధి పొందింది. కమిటీలోని నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే డాష్ సంవత్సరాలలో ముస్లింల నిష్పత్తి 3 నుండి 4% వరకు పెరగవచ్చని తెలియజేస్తుంది. రానున్న 50 సంవత్సరాలలో షెడ్యూల్ కులాల వారు సాధారణంగా డాష్గా పిలువబడతారు. దళితులుగా హిందూ సామాజిక వ్యవస్థలో గతంలో డాష్ వర్గాలుగా ఉన్నవారు, బహిష్కృత వర్గాలుగా ఉన్నవారు, డాష్గా ఉన్నవారు ఈ జాబితాలో చేర్చబడ్డారు. బహిష్కృతులు, అస్పృశ్యులుగా ఉన్నవారు ఈ జాబితాలో చేర్చబడ్డారు. అడవులలో నివసిస్తూ ఏకాంత జీవితం గడుపుతూ మిగిలిన సమాజంతో అంతగా కలవని వారు ఆదివాసీలుగా పిలువబడే డాష్ తెగలు, షెడ్యూల్ తెగలు. 2011లో దేశ జనాభాలో షెడ్యూల్ కులాల వారు -%, షెడ్యూల్ తెగల వారు -% ఉన్నారు. షెడ్యూల్ కులాల వారు 16.6%, షెడ్యూల్ తెగల వారు 8.6% ఉన్నారు. 2011లో భారతదేశంలో వివిధ మత సమూహాల జనాభా: హిందువులు 79.8%, ముస్లింలు 14.2%, క్రిస్టియన్లు 2.3%, సిక్కులు 1.7%, ఇతరులు 2%. ఇతరులలో 2% ఎవరంటే బౌద్ధులు 0.7%, జైనులు 0.4%, ఇతర మతస్థులు మరియు ఏదైనా మత విశ్వాసులు 0.7%, మతాన్ని చెప్పని వారు 0.2%. మొత్తం కలిపితే ఇతరులు 2% కిందకు వస్తారు. వీళ్ళందరూ 2004-05 జాతీయ నమూనా సర్వే అంచనాల ప్రకారం వారి జనాభా సుమారుగా, అంటే వెనుకబడిన వర్గాల వారి జనాభా సుమారుగా -% ఉంటుంది, 41% ఉంటుంది. డాష్ అనగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు జనాభా తరలి వెళ్ళడం. పట్టణీకరణ అనగా డాష్ అనగా వారి పూర్వీకులు ఆచరించిన వృత్తి కాక ఒక నూతన వృత్తిని కొత్త తరం స్వీకరించుట. వృత్తి గమనశీలత అనగా మతతత్వం విషయంలో జరిగినట్టు సామాజిక సమీకరణకు కులమే ఏకైక ఆధారం అనే నమ్మకమే డాష్కి ఆధారం, కులతత్వానికి ఆధారం. ఆర్థిక అసమానతలకు డాష్ ఒక ప్రధాన మూలం. కులం: గతంలో అస్పృశ్యులుగా భావించబడే కులాలకు సొంత భూమి కలిగి ఉండే హక్కు నిరాకరించబడింది. కేవలం ద్విజ కులాలకు మాత్రమే విద్యను పొందే హక్కు ఉండేది. దారిద్ర్య రేఖకు దిగువన అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తి ₹327 లేదా అంతకంటే తక్కువ. పట్టణ ప్రాంతాలలో నెలకు ఒక వ్యక్తికి ₹454 లేదా అంతకంటే తక్కువ ఖర్చు చేసినటువంటి వారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లను లెక్కంట. మత విశ్వాసాల ఆధారంగా ఇతరులపై వివక్ష చూపని వ్యక్తి డాష్ వాది, లౌకికవాది. Thank you friends. Please subscribe.